హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం వాట్సాప్లో వచ్చిన అలాగే రాబోతున్న 7 అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నార్మల్గా మనం వాట్సాప్ యూజ్ చేస్తున్నట్టయితే డైలీ అందులో చాట్స్ చేస్తూ ఉంటాం, ఫోటోస్ వీడియోస్ సెండ్ చేసుకుంటూ ఉంటాం, అంతేకాకుండా వాయిస్ మెసేజ్ కూడా సెండ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే అప్డేట్స్లలో కొన్ని మనకు ఒక్కొక్క రకంగా యూస్ఫుల్గా ఉండబోతున్నాయి. కొన్ని వాయిస్ మెసేజ్ యూస్ఫుల్గా ఉంటాయి, కొన్ని ఛానల్స్ యూస్ఫుల్గా ఉంటాయి, అలాగే కొన్ని మెసేజ్ మనం పిన్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటాయి. ఈ విధంగా రకరకాలుగా మనకు ఈ అప్డేట్స్ అనేవి యూస్ఫుల్గా అయితే ఉండబోతున్నాయి అనమాట. సో మీ మొబైల్లో వాట్సాప్ మీరు కూడా డైలీ అందులో చాట్ చేసే వాళ్ళైతే కంపల్సరీగా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 7 అప్డేట్స్ గురించి అయితే మీకు తెలిసి ఉండాలి. సో ఫైనల్ గా మనకు యూస్ఫుల్ గా ఉండబోయే ఆ 7 అప్డేట్స్ ఏంటి అని చెప్పేసి డీటెయిల్ గా తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఫైనల్ గా ఇప్పుడు మనం వాట్సాప్ లో రాబోయే అప్డేట్స్ గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుందాం. తర్వాత ఆల్రెడీ వచ్చిన అప్డేట్స్ గురించి నేను మీకు చెప్తాను. సో వచ్చిన అప్డేట్స్ లో మనకు కొన్ని మెసేజ్ పిన్ చేసుకోవడానికి, అదే విధంగా ఏదైనా వాయిస్ మెసేజ్ ని వ్యూవర్స్ లాగా సెండ్ చేయడానికి ఈ విధంగా చాలా యూస్ఫుల్ గా ఉండబోయే అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబోయే అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే నార్మల్ గా ఛానల్ రిక్వెస్ట్ రివ్యూ అనమాట. ఇప్పుడు మనకు వాట్సాప్ లో ఈ అప్డేట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఛానల్స్ అనే ఆప్షన్ వచ్చింది. మనం దీనిపైన ప్రెస్ చేసి ఛానల్స్ అయితే క్రియేట్ చేసుకుంటూ ఉన్నాం. సో ఈ విధంగా వాట్సాప్ లో చాలా ఫేక్ ఛానల్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి. సో అటువంటి ఛానల్స్ అనేవి మనకు వాట్సాప్ గైడ్ లైన్స్ కి అగనెస్ట్ గా ఉండడం వల్ల చాలా ఛానల్స్ ని వాట్సాప్ బ్యాన్ కూడా చేస్తుంది అనమాట. సో అక్కడ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా రిమూవ్ అయిపోయిన కొన్ని ఛానల్స్ ని రిక్వెస్ట్ పెట్టుకునే ఆప్షన్ అయితే వాట్సాప్ లో ఇవ్వబోతుంది. అంటే ఛానల్ రిక్వెస్ట్ రివ్యూ అనమాట. మీరు కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసి అది ఏదో కారణం వల్ల అది రిమూవ్ కనుక అయిపోయినట్టయితే మీరు వాట్సాప్ కి రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. నా ఛానల్ బాగానే ఉండే, ఎందుకు రిమూవ్ చేశారు అని చెప్పేసి మీరు రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. మీ ఛానల్ కనుక బాగున్నట్టయితే వాట్సాప్ అనేది దాన్ని మళ్ళీ మీకు బ్యాక్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి రాబోయే అప్డేట్ అనమాట, ఛానల్ రిక్వెస్ట్ రివ్యూ అని చెప్పేసి. అలాగే సెకండ్ రాబోయే అప్డేట్ వచ్చేసి ఏంటంటే ఏఐ చాట్ బోట్. ఏఐ చాట్ బోట్ అనేది ఇక్కడ మీకు ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన మీకు ఒక సర్కిల్ లాంటి ఒక అప్డేట్ అయితే రాబోతుంది. ఆ అప్డేట్ పైన మీరు ప్రెస్ చేసి మీరు నార్మల్ గా వాట్సాప్ ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు. మీకు తెలియని ప్లేస్ గురించి కానీ, మీకు తెలియని ఇన్ఫర్మేషన్ గురించి కానీ, లేకపోతే ఎవరికైనా సరే ఏదైనా డిఫరెంట్ గా మెసేజ్ సెండ్ చేయాలనుకుంటే ఆ మెసేజ్ ని అది క్రియేట్ చేసి ఇచ్చేలా కానీ ఏఐ చాట్ బోర్డ్ తోటి చాట్ అయితే చేయొచ్చు. సో ఈ అప్డేట్ గురించి వాళ్ళు ఇంకా డీటెయిల్ గా మెన్షన్ అయితే చేయలేదు, ఇది రాబోతుందని చెప్పేసి మాత్రమే చెప్పారు. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మనం దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం, అది ఏ విధంగా వర్క్ అవుతుంది, దాని వల్ల ఏంటి బెనిఫిట్, దాని వల్ల మన టైం సేవ్ అవ్వబోతుందా, టైం వేస్ట్ అవ్వబోతుందా అనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు వచ్చేసి రాబోయే థర్డ్ అప్డేట్ వచ్చేసి ఏంటంటే మీరు ఇప్పుడు చూసినట్టయితే ఎవరైనా సరే చాట్ ని విధంగా ఓపెన్ చేసినట్టయితే వాళ్ళ నేమ్ కనిపిస్తుంది, ప్రొఫైల్ కనిపిస్తుంది, అలాగే వాళ్ళ లాస్ట్ సీన్ కానీ ఆన్లైన్ కానీ హైడ్ చేయకపోతే అది కూడా కనిపిస్తూ ఉంటుంది కదా. సో ఇక్కడే ఒక వాట్సాప్ కొత్త అప్డేట్ అయితే తీసుకురాబోతుంది, ప్రొఫైల్ ఇన్ఫో చాట్ స్క్రీన్ అని చెప్పేసి. అది ఏ విధంగా అంటే మీరు అవతలి పర్సన్స్ కి మీ ఒరిజినల్ డీపీ, ఒరిజినల్ నేమ్ కాకుండా వేరే డీపీ, వేరే నేమ్ షో అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనం నార్మల్ గా ఎబోట్ లో రాస్తూ ఉంటాం కదా, ఐ లవ్ ఇండియా అని కానీ, లేకపోతే ఐ లవ్ మై మామ్ అని కానీ ఎబోట్ అయితే రాస్తూ ఉంటాం కదా, సేమ్ అదే విధంగా మీ నేమ్ కింద ఏదైనా ఒకటి కనిపించేలా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే నా ప్రొఫైల్ మీకు ఏ విధంగా అనిపించింది, మీరు బాగున్నారా, లేకపోతే ఈ విధంగా ఏదైనా ఒక స్టేటస్ అయితే ఇక్కడ మీరు రాయొచ్చు. మీ ప్రొఫైల్ ని కానీ లేకపోతే మీ చాట్ ని ఎవరైనా ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మీ నేమ్ కింద మీరు రాసింది కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఒక డిఫరెంట్ అప్డేట్. వచ్చిన తర్వాత అసలు ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. అలాగే రాబోయే ఫోర్త్ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ విధంగా స్టేటస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం, అదే విధంగా వేరే వాళ్ళు కూడా స్టేటస్ ని అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం అప్డేట్స్ లోకి వెళ్ళి స్టేటస్ అయితే చూస్తూ ఉంటాం అనమాట. వచ్చేసి ఇప్పుడు మనకు నార్మల్ గా ఈ విధంగా ఉన్న వాట్సాప్ స్టేటస్ ప్రొఫైల్ అనమాట. ఇక్కడ నుంచి మనకు ఎవరెవరు స్టేటస్ అప్లోడ్ చేశారో అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సో ఇక్కడే వాట్సాప్ ఒక కొత్త ఫిల్టర్ అయితే తీసుకురాబోతుంది. నాకు వేరే ఒక మొబైల్లో ఆ అప్డేట్ అయితే రావడం జరిగింది, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ సింపుల్ గా ఆ అప్డేట్ కనుక మనం చూడాలి అనుకుంటే ఇక్కడ సింపుల్ గా వాట్సాప్ లోని అప్డేట్స్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ పైన మనం ప్రెస్ చేసినట్టయితే ఇటువంటి ఒక ఆప్షన్ వస్తుంది, సీ ఆల్ స్టేటస్ అని చెప్పేసి. ఇంత ముందుకు మీరు ఇప్పుడు మనం ప్రజెంట్ చూసినట్టయితే ఓన్లీ స్టేటస్ ప్రైవసీ అనే ఉంటుంది. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మనకు సీ ఆల్ స్టేటస్ అని చెప్పేసి విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ సింపుల్ మీరు దీనిపైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మనకు కొత్తగా ఫిల్టర్స్ అయితే చూడడానికి కనిపిస్తున్నాయి. ఇందులో మీరు చూడొచ్చు, ఆల్ పైన ప్రెస్ చేసినట్టయితే మనం చూసినవి, చూడాల్సినవి, మ్యూట్ చేసినవి అన్ని కనిపిస్తాయి. ఇక రీసెంట్ లో కనుక మనం వెళ్ళినట్టయితే మనం చూడని స్టేటస్ లో మాత్రమే కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ మనకు టైం అనేది సేవ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనం ప్రతి స్టేటస్ ని చూడాల్సిన అవసరం లేకుండా 3 డాట్స్ లోకి వెళ్ళి ఇక్కడ మనం రీసెంట్ ఫిల్టర్ కనుక వేసినట్టయితే మనం చూడని స్టేటస్ లో మాత్రమే కనిపిస్తాయి. మీరు చూసినవి మళ్ళీ చూడాలి అనుకుంటే వ్యూడ్ పైన ప్రెస్ చేయండి, మీరు మ్యూట్ చేసిన చూడాలనుకుంటే మ్యూటెడ్ పైన ప్రెస్ చేయండి. సో ఈ విధంగా ఒక కొత్త ఫిల్టర్ ఆప్షన్ అయితే మనకు వాట్సాప్ స్టేటస్ లో రాబోతుంది. నాకైతే ఈ మొబైల్లో వచ్చింది, ఈ మొబైల్లో రాలేదు. మీకు ఆ అప్డేట్ వచ్చిందా లేదా కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన 4 అప్డేట్స్ అనేవి రాబోయే అప్డేట్స్. ఒక అప్డేట్ అయితే నాకు వచ్చింది. ఈ 4 అప్డేట్స్ మీకు విత్ ఇన్ 1-2 వీక్స్ లో చూడడానికి కనిపిస్తాయి. అలాగే ఇప్పుడు వచ్చేసి మనం 3 వచ్చిన అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ అప్డేట్స్ కూడా వచ్చాయని చెప్పేసి చాలా మందికి తెలియదు. ఈ అప్డేట్స్ ఏంటంటే మీరు ఎవరితోడైనా సరే చాట్ చేసినట్టయితే ఈ చాట్ లో మీకు ఇంపార్టెంట్ మెసేజ్ ఏదైనా ఉన్నట్టయితే మీరు దాన్ని పిన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ మెసేజ్ ఉంది, మనం పంపించింది పిన్ చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు పంపించింది పిన్ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన మెసేజ్ మీరు పిన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సింపుల్ గా ఈ మెసేజ్ పైన మీరు లాంగ్ ప్రెస్ ఇచ్చి 3 డాట్స్ పైన ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు పిన్ అని చెప్పేసి కనిపిస్తుంది. పిన్ పైన మీరు విధంగా ప్రెస్ చేసి ఇక్కడ మీకు 24 అవర్స్ కోసం పిన్ కావాలా, 7 డేస్ 30 డేస్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని విధంగా పిన్ పైన ప్రెస్ చేయగానే ఇది ఆటోమేటిక్ గా పిన్ అయిపోతుంది. ఇది మనకు అది రిమైండర్ లాగా కూడా వర్క్ అవుతుంది అనమాట. సో చాలా యూస్ఫుల్
యూస్ఫుల్ గా ఉండే అప్డేట్. మీరు ఒకవేళ దీన్ని రీప్లేస్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం నాకు ఈ మెసేజ్ ఇప్పుడు పిన్ అవ్వాలి, దీనిపైన మనం లాంగ్ ప్రెస్ చేసి 3 డాట్స్ పైన ప్రెస్ చేసి పిన్ పైన ప్రెస్ చేసాం అనుకోండి, ఇది రీప్లేస్ అయిపోతుంది. ఫస్ట్ అక్కడ నుంచి అది వెళ్ళిపోయి ఇప్పుడు మనం కొత్తగా దీన్ని సెలెక్ట్ చేసుకుంటామో అది వచ్చేస్తుంది. అలాగే మెసేజ్ పక్కన మనకు ఒక పిన్ సింబల్ కూడా రావడం జరుగుతుంది. నాకు ఈ మెసేజ్ అవుతుంది, ఈ పిన్ అవుద్ది అనుకుంటే మీరు దీని పైన ప్రెస్ చేసి ఇక్కడ నుంచి మీరు అన్పిన్ కూడా చేసేయచ్చు అనమాట. ఈ విధంగా వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీరు ఎవరికైనా సరే చాట్ చేస్తున్నప్పుడు అందులో ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కానీ ఇంపార్టెంట్ మెసేజ్ కానీ ఏదైనా ఉన్నట్టయితే మీరు దాన్ని పిన్ చేసుకోవచ్చు. యాజ్ ఎ రిమైండర్ లాగా వర్క్ అవుతుంది, యూస్ఫుల్ గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ అప్డేట్ మీకు వచ్చిందా లేదా కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చింది. ఇది ఏంటంటే నార్మల్ గా మనం ఇంతకుముందు ఎవరికైనా సరే ఫోటో పంపించినట్టయితే అది వ్యూ వన్స్ లాగా మనం సెండ్ చేసేవాళ్ళం. ఆ ఫోటోని కనుక ఎవరైనా ఓపెన్ చేసినట్టయితే కేవలం 1 మినిట్ అంటే కేవలం ఒకసారి మాత్రం ఓపెన్ చేసేవాళ్ళు. మళ్ళీ బ్యాక్ వచ్చి వెళ్ళినట్టయితే అది ఓపెన్ అయ్యేది కాదనమాట. సో అదే విధంగా మీరు సేమ్ వాయిస్ నోట్ ని కూడా సెండ్ చేయొచ్చు. ఈ అప్డేట్ మనకు వాయిస్ నోట్ ని కూడా ఇంప్లిమెంట్ అయితే కాబోతుంది. సో అది ఏ విధంగా సెండ్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ వాయిస్ మెసేజ్ ఉంది కదా, దీనిపైన మీరు లాంగ్ ప్రెస్ ఇచ్చేసి ఈ విధంగా వాయిస్ అయితే రికార్డ్ చేస్తారు కదా. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు వ్యూ వన్స్ అని చెప్పేసి ఒక సింబల్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని సెండ్ చేయాలన్నమాట. సో ఇక్కడ సింపుల్ వాయిస్ మెసేజ్ నేను రికార్డ్ చేసేసాను. ఈ సింబల్ పైన ఈ విధంగా ప్రెస్ చేస్తాను. తర్వాత ఇక్కడ మనం సెండ్ చేసాం అనుకోండి, ఇది వ్యూ వన్స్ లాగా అయితే మెసేజ్ వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు వేరే మొబైల్లో కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ సింపుల్ ఈ మొబైల్లో నేను వచ్చేసాను. ఇక్కడ వ్యూ మెసేజ్ అయితే మనకు వచ్చేసింది, వాయిస్ మెసేజ్. దానిపైన మనం ప్రెస్ చేద్దాం. ఇక్కడ మెసేజ్ పైన మనం ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా మెసేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మనం ప్లే చేసి వినొచ్చు. మీరు ఒక్కసారి కాదు 10 సార్లు వినాలి అనుకున్నా సరే ఇక్కడ నుంచి వినొచ్చు. కానీ ఒక్కసారి మీరు ఇక్కడ నుంచి బ్యాక్ వెళ్ళారనుకోండి, మళ్ళీ ఆ మెసేజ్ అయితే మీరు ఓపెన్ చేయలేరు. అలాగే ఈ మెసేజ్ మీరు రికార్డ్ చేయలేరు, ఈ మెసేజ్ ఎవరికి ఫార్వర్డ్ చేయలేరు. సో ఇప్పుడు వచ్చిన ఈ వాయిస్ మెసేజ్ మీకు కేవలం వాట్సాప్ లోనే వినిపిస్తుంది, మీ గ్యాలరీలో కూడా సేవ్ అవ్వదు అనమాట. సో ఈ విధంగా మీరు ఎవరితోనైనా సరే సీక్రెట్ వాయిస్ మెసేజ్ సెండ్ చేస్తున్నా సరే, లేకపోతే ఇంపార్టెంట్ వాయిస్ మెసేజ్ షేర్ చేసుకుంటున్నా సరే, మీరు ఈ విధంగా వ్యూ వన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సెండ్ చేసినట్టయితే ఆ మెసేజ్ అనేది అవతల పర్సన్ కేవలం ఒకసారి మాత్రమే యాక్సెస్ చేయగలరు అనమాట. సో ఇది వచ్చేసి మన ప్రైవసీ పరంగా చాలా యూస్ఫుల్ గా ఉండబోయే అప్డేట్. సో కంపల్సరీగా మీరు ఒకసారి వచ్చినట్టయితే ట్రై చేసి చూడండి. అలా ఇప్పుడు వచ్చేసి వచ్చిన థర్డ్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుందాం. వాట్సాప్ లో మనం విధంగా చాలా ఫోటోస్ అయితే సెండ్ చేస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనం ఫోటో సెండ్ చేస్తున్నప్పుడు ఈ ఫోటో అనేది మనకి ఏ విధంగా ఉందో అదే విధంగా హై క్వాలిటీలో మనం వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాం, ఈ ఫోటోస్ ని మనం డాక్యుమెంట్ లాగా పంపిస్తూ ఉంటాం అనమాట. దానికోసం ఈ సింబల్ పైన ప్రెస్ చేసి డాక్యుమెంట్ లోకి వస్తాం. ఇక్కడ బ్రౌజ్ డాక్యుమెంట్స్ లోకి వెళ్తాం, లేకపోతే ఇక్కడ కింద ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని సెండ్ చేస్తూ ఉంటాం. ఫైల్ మేనేజర్ లో వెళ్ళి ఆ ఫోటోని చూసి దాని నేమ్ చూసి ఈ విధంగా చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉండేదన్నమాట. సో వాట్సాప్ దీన్ని దృష్టిలోకి తీసుకొని ఇక్కడ మనకు కొత్త ఫీచర్ అయితే యాడ్ చేసింది, చూస్ ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పేసి. మీరు దీని పైన ప్రెస్ చేసినట్లయితే డైరెక్ట్ గా మనకి ఇక్కడ ఫోటోస్ అయితే కనిపిస్తాయి. మీరు ఏ ఫోటోని అయితే సెండ్ చేయాలనుకుంటున్నారో సింపుల్ గా ఫోటోని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని దీన్ని యాజ్ ఏ డాక్యుమెంట్ లాగా ఎవరికైనా సరే సెండ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంత ముందులాగా మనం ఇక పైన ఫైల్ మేనేజర్ లోకి వెళ్ళి లేకపోతే అక్కడ నుంచి అంత ఇబ్బంది అయితే లేదు. డైరెక్ట్ గా మీరు ఇక్కడ నుంచి చూస్ ఫ్రమ్ గ్యాలరీ అనే కొత్త అప్డేట్ ని యూజ్ చేసుకొని డైరెక్ట్ గా మీరు ఏ ఫోటోని అయితే డాక్యుమెంట్ లాగా సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని డాక్యుమెంట్ లాగా అయితే సెండ్ చేసేయచ్చు. సో ఓవరాల్ గా వచ్చేసి ఇవి ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ వచ్చిన 4 అప్డేట్స్ అలాగే రాబోతున్న 3 అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ అప్డేట్స్ లో మీకు ఏ అప్డేట్ ఆల్రెడీ మీ వాట్సాప్ లో చూడడానికి కనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. అలాగే ఏ అప్డేట్ మీకు రాలేదో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ అప్డేట్స్ లో కొన్ని అప్డేట్స్ మనకు వాట్సాప్ బీటాలో చూడడానికి కనిపిస్తున్నాయి. మీరు ఒకవేళ నార్మల్ వాట్సాప్ యూజర్ అయినట్టయితే మీకు విత్ ఇన్ 1-2 వీక్స్ లో మీకు వాట్సాప్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మీరు కూడా వాట్సాప్ బీటా జాయిన్ కావాలి అనుకుంటే, దాన్ని ఏ విధంగా జాయిన్ కావాలో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను వాట్సాప్ బీటాని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అందులో ఏ విధంగా జాయిన్ అవ్వాలి, అప్డేట్స్ ఏమైనా వచ్చేది ఉన్నట్టయితే అందరికంటే ముందే మనం ఏ విధంగా అప్డేట్స్ ని తెలుసుకోవాలనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఓవరాల్ గా వచ్చేసి ఇవి ఫ్రెండ్స్, ఫైనల్ గా ఈ చిన్న వీడియో, ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ లవర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.